మీరు మీ డ్యూటీలో భాగంగా మీరు వచ్చారు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి ఎలా ప్రజానికి రైతులు పోతే వేసారు సార్. ఇప్పటికి ఎంత సార్ 2 నెలలు పైసలు కట్టిరు. వీడు బిల్డింగ్ కడుతుండు, మొత్తం బిల్డింగ్ కడుతుండు. నేను పైసలు ఇవ్వాలని వాడు ఏమంటుండే, మేము రారా భయ మాట్లాడదామంటే సాయంత్రం ఈ కలెక్టర్ గారు దాటెత్తు సార్ ఊకే మేము మల్లారం గ్రామస్తులం. నా పేరు రాజు. అయితే నేను మరిపల్లి సెంటర్లో వడ్లు అమ్మడం జరిగింది. ఇప్పుడు అమ్మి దాదాపు 3 నెలలు కావస్తున్నది. వడ్ల పైసలు ఇంతవరకు పడలేదు. మాకు ఎల్లినో ప్రభావము, ఇటు పైసలు వడ్ల పైసలు చేతికి అందక వ్యవసాయ పెట్టుబడికి కానీ మిగతా కుటుంబ వ్యవస్థ నడిపించడానికి కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము మల్లారం గ్రామస్తులం, మరిపల్లి నూకలమారి రైతులము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన పిమ్మట వారు అగిస్తామని చెప్పేసి ఇప్పటికీ 3 వారాలు జరగడం జరుగుతుంది. ఈరోజు వెళ్ళడం జరిగితే డీసీఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా మేము మా ఊరి సర్పంచ్ గారు కానీ, మరిపల్లి సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారి దగ్గరికి మా సమస్య విన్నవిస్తే వాళ్ళు మా ముందటుండి నడిపించి ఇక్కడ దాకా ఈ చేపూరి గణేష్ అనేది మాకు ఎటువంటి కుంభకోణానికి ఎవరి కారకులు అనేటువంటివి ఎటువంటి సంబంధం మాకు తెలియదు. మా సర్పంచ్ గారు చెప్పడం వలన లోపలికి వెళ్ళిన కావాలి తెలిసిన కావాలన్నా మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పిస్తే మా కుటుంబ వ్యవస్థ కానీ, మా వ్యవసాయ పెట్టుబడి కానీ, మా ఆత్మహత్యలకు దారి తీయకుండా మేము ఆరోగ్యంగా కానీ మా పంటలకు పండించుకుంటా సుఖంగా జీవిస్తామని మేము వెంటనే దీనికి స్పందించి అధికారులు కొద్దిగా వత్తాసు పలకకుండా కుంభకోణానికి కారకులైనటువంటి వ్యక్తులకు వత్తాసు పలకకుండా వెంటనే మా పైసలు తొందర రికవరీ చేసి మమ్మల్ని తృప్తిపరచగలరని మేము తెలియజేస్తున్నాం. రైతులు నేను 327 బస్తాలు జోకిన 45 రోజులు మార్కెట్లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 45 మొత్తం 3 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా వడ్డు రాలేదు. ఇక వస్తాయి ఆ సొసైటీలో తిరిగినాము, ఎన్నిసార్లు తిరిగినా కానీ వస్తాయి అనే మాట్లాడినా కానీ ఇంతవరకు ఆ పైసలు రాలేదు. ఇక ఈ రోజు ఇక మా సర్పంచ్ గారి దయవలనో ఏదో వీడికి వచ్చినాం. లేకపోతే మాకు ఆయనతో కూడా ఆడికి అవకాశం లేకుండా ఉంటుండే. సరే ఇప్పటికైనా మాకు పైసలు పడితే సంతోషం, లేకపోతే ఇంకోసారి పడకపోతే రైతు ఆత్మహత్యలు మందు తాగుడు అనేటు పరిస్థితి ఏర్పడతట్టున్నది. ఈ కరువు కాలం లేదు, ఈ వచ్చే పైసలు రావడం లేదు. ఈ దుర్భిక్ష పరిస్థితుల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మన నూకలమారి సెంటర్ కానీ, మరిపల్లి సెంటర్ కానీ ఇక్కడ గత 3 నెలల కాలం నుంచి మన రైతులు పంటలు పండించి ఆ రైతులకు సంబంధించినటువంటి లారీలు మన మధుకర్ అనేటువంటి మల్లికార్జున రైస్ మిల్క్ సంబంధించినటువంటి మధుకర్ అనేటువంటి వ్యక్తి దోపిడీ చేసి లారీలను విజయవాడ ప్రాంతానికి తరలించి దాదాపు 9 లారీలను అమ్మేసి ఆ రైతులను ముంచి ఆ ముంచినటువంటి డబ్బును తీసుకొచ్చి ఇవాళ వేములవాడలో 3 అంతరాల బిల్డింగ్ కట్టి అట్టి బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టడం జరుగుతుంది. కానీ మేము ఇక్కడ ఏమంటున్నామంటే ఇదే తరహాలో మన రుద్రంగిలో ఇదే తరహాలో జరిగింది, మల్కపేటలో ఇదే తరహాలో జరిగింది. అక్కడ రుద్రంగిలో జరిగినప్పుడు తర్వాత క్రిమినల్ చర్యలు దానిలో బాధితులు ఎవరైతే దోషులు ఉంటే వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను విమర్శించడానికి గల కారణం ఏంటంటే మీరు స్పందించకపోవడం వల్ల మిమ్మల్ని మాట్లాడాల్సినటువంటి అవసరం అవుతుంది. వెంటనే లక్ష్మీనరసింహారావు గారు ఇటు విషయంలో స్పందించాలి. ఈ మహేష్ అనేటువంటి బేషరతుగా లక్ష్మీనరసింహారావు గారు
మహేష్ తోటి మధుకర్ తోటి డబ్బులు ఇప్పించాలి. ఇప్పియని పక్షంలో మేము ఇప్పించేదాకా ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఇటు బిల్డింగ్ను వేలం వేసైనా కానీ డబ్బులు ఇప్పించాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్.